గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే ప్రొజెక్ట్ చేశారు వాళ్ళు. We both are really big fan of Khan's. They are like amazing actors. सलमान, आमिर खान की पर्सनैलिटी अच्छी है. आमिर खान, शाहरुख खान. शाहरुख सबसे ज्यादा हॉट लग रहा है. सलमान खान, शाहरुख खान है. सलमान खान, आमिर खान, शाहरुख खान, obviously शाहरुख खान, आमिर खान of course. తర్వాత గర్వపడేలాగా మన రీజనల్ సినిమా కాదు ఇండియన్ సినిమాస్ అని చాలా గర్వపడుతున్నారు. I don't think they can afford me in Hindi. నువ్వు అదే గమనిస్తే ధనుష్, సూర్య, కార్తీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ మన హీరోస్ లాగా మనం ఫీల్ అవుతాం. తమిళ సినిమాలు ఇక్కడ ఆడినంత మన సినిమాలు అక్కడ ఆడవు. పాన్ ఇండియాకి వెళ్దామని ఇంత బిగ్ బడ్జెట్ తో వెళ్దామన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందంటే ఏదో చేసేద్దాం మేము ఎందుకు తీలేమన్నట్టు ట్రై చేశారు. బట్ అట్టర్ ఫ్లాప్ లైన్ ఆడియన్స్ కి కూడా చిరాకు వచ్చేసి ఉంటది. అసలు బాలీవుడ్ వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళ డైరెక్టర్స్ కి ఏం రాదు అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. హిందీ మూవీస్ కి మార్కెట్ ఎక్కువ. అంత మార్కెట్ ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి మూవీ తీసినా నీకు ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. యాక్టర్స్ విషయంలో అయితే ఫర్ షూర్ ప్రభాస్, మన అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ వాళ్ళ స్టాండర్డ్స్ అయితే సెట్ చేసినారు. జనాలకి ఏంటి, ఎవరైనా హంబుల్ గా ఉంటే నచ్చుతారు. ఎవరికైనా కొంచెం యాటిట్యూడ్ అది ఎక్కువైంది లేదా కొంచెం షో చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ మీద ఒక చిన్న నెగటివిటీ వచ్చేస్తుంది. ఇది కూడా ఒకటి అడిషన్ అనే చెప్పాలి. సో వంశీ, ఇప్పుడు నువ్వు చెప్పు, వాట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ టాలీవుడ్ మూవీస్ ఆర్ సౌత్ ఇండియన్ మూవీస్? నేను చెప్పాను కదా, వాట్స్ గోయింగ్ రాంగ్ విత్ బాలీవుడ్ అంటావు? అసలు ఫస్ట్ కోర్ డిఫరెన్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే డిసిప్లిన్. ఇది చాలా మంది దగ్గర వినే ఉంటాం. ఇప్పుడు రణబీర్ కపూర్ ఇక్కడికి వచ్చి అన్ని ప్రమోషన్స్ చేశాడు, అంత హంబుల్ బిహేవియర్ అదంతా చేశాడు. ఓకే, నువ్వు సేమ్ యాటిట్యూడ్ ఆర్ సేమ్ బిహేవియర్, సేమ్ డెడికేషన్ అనేది మిగతా బాలీవుడ్ స్టార్స్ దగ్గర పెద్దగా కనిపించదు. మనకి ఇక్కడ షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఉన్నారు, సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, వాళ్ళ మూవీస్ ఇక్కడ కూడా చూస్తారు. స్టిల్ వాళ్ళు వచ్చి ఇక్కడ అంత ప్రమోట్ చేయడం అది నువ్వు పెద్ద చూడవు. వాళ్ళు నాకు తెలిసి ఎక్కువ పట్టించుకోవాలనిపిస్తుంది. వీళ్ళంతా ఎఫర్ట్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏముంటది అంటే, నువ్వు ఎప్పుడైనా సరే నీకు సక్సెస్ వచ్చిన తర్వాత కొంచెం నీ యాటిట్యూడ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటది. వాళ్ళకి ముందు నుంచి ఏంటి అంటే ఆల్ ఓవర్ ఇండియా మేమే స్టార్ హీరోస్, ఓకే మా సినిమాలే చూస్తున్నారు అని చెప్పేసి ఒక యాటిట్యూడ్ వాళ్ళకి ముందు నుంచి ఉంది. సో మేము ఏం చేసినా చూస్తున్నప్పుడు మేము ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది అనేది ఉండొచ్చు. ఓకే, వాళ్ళది ఈ సెట్ కి రావడం కూడా షూటింగ్ అప్పుడు చాలా లేట్ వస్తారని విన్నా నేను. చాలా మంది బాలీవుడ్ జనాలు చెప్తూ ఉంటారు. అండ్ సేమ్ థింగ్ వాళ్ళని సౌత్ ఇండియన్ హీరోస్తో, ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కంపేర్ చేసి చెప్తారు. వీళ్ళకి ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉండి కూడా, వాళ్ళు పెద్ద స్టార్ కిడ్స్ అయి ఉండి కూడా టైంకి వస్తారు, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు, హంబుల్నెస్ చూపిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సేమ్ థింగ్ నీకు బాలీవుడ్ వాళ్ళ దగ్గర కనిపించదు. చెప్పాలంటే ఇంకా బాలీవుడ్ యాక్టర్స్ అనే కాదు, యాక్టర్స్, క్రిటిక్స్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, వాళ్ళందరికీ ఒక చిన్న, మరి అది ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనుకోవాలో హేట్ అనుకోవాలో తెలియదు, కానీ మన మూవీస్ గురించి తక్కువ చేసి మాట్లాడడం. మీరు ఆయన ఎవరో ఒక డైరెక్టర్ అన్నాడు అనమాట, మీరు రోహిత్ శెట్టి అనుకుంటా, మీరు ఈ మూవీస్ ఏదో గొప్ప మూవీస్ అని చెప్తున్నారు, ఈ మధ్య చేస్తున్నారు, మేము అప్పట్లోనే లగాన్ తీసాము, అది ఎక్కడ పోయింది అని చూసా. యాక్చువల్లీ ఇది ఒక షోలో చెప్పాడు. ఈ మధ్య వాళ్ళు ఎట్లనే కొంచెము టాన్ చేశారనమాట, మన టాలీవుడ్ సౌత్ ఇండియన్ సినిమాలు టేక్ ఓవర్ చేస్తున్నాయి బాలీవుడ్ సినిమాలని. అంటే హీస్ అట్ ద సేమ్ థింగ్ యూ సెడ్. అంటే మన మదర్ ఇండియా ఆడలేదా, లగాన్ ఆడలేదా? అప్పుడు ఏం చేస్తుంది సౌత్ ఇండియా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అప్పుడంటే మన వాళ్ళకి అంత స్కోప్ లేదు. ఇప్పుడు వీళ్ళకేంటి, ఇతను మాట్లాడిన దాని మీనింగ్ చూసుకుంటే నువ్వు థియేటర్స్ లో బాగా ఆడిన వాటి గురించే మాట్లాడాడు. కానీ ఇప్పుడు కూడా నువ్వు బాలీవుడ్ జనాల దగ్గరికి వెళ్ళి సెట్ మ్యాక్స్ ఛానల్లో ఎవ్రీ టైమ్ మన ఏది నాగార్జున డాన్ మూవీ వస్తే అది రిపీట్ మోడ్ లో చూస్తూ ఉంటారు. వాటి మీద చాలా మీమ్స్ వచ్చాయి, రిలాక్స్ బాయ్స్ అంటూ ఉంటాడు. సో ఇలా చాలా సౌత్ ఇండియన్ మూవీస్ కి వాళ్ళకి అలవాటు ఉంది, అంటే చూసారు, హిట్ అయినాయి. కాకపోతే ఎక్కడ అంటే బ్రాడ్కాస్ట్ లో అయినాయి తప్ప థియేటర్స్ లో అవ్వలేదు. కరెక్ట్, దట్ ఈస్ బికాస్ ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండడం వల్ల. ఇప్పుడు అంతెందుకు కొన్ని మాస్టర్ క్లాస్ మూవీస్ ఉన్నాయి
చిరంజీవి తీసినవి. సో అప్పట్లో స్కోప్ లేక అది ఓన్లీ తెలుగులో ఆడాయి కానీ. సో జస్ట్ ఇమాజిన్ అప్పట్లోనే నీకు లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండింటే, ఈ రీజన్ బ్యారియర్ లేకుండింటే, సో చిరంజీవి కూడా తీసుకెళ్ళాడు మనల్ని పాన్ ఇండియా. యాక్చువల్లీ చిరంజీవి ఒక ఇంటర్వ్యూలోనే ఎక్కడో అన్నారనమాట, ఇట్లా ఈ RRR, బాహుబలి ఇలాంటి మూవీస్ చూస్తే నాకు కూడా అసలు ఇలాంటి మూవీ చేయగలిగి బాగుండేది అని. అండ్ దానికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి సైరా నరసింహారెడ్డి తీశాడు. కాకపోతే ఆయన ఫేస్ అంతా తెలియకపోవడం వల్ల, లేకపోతే ఈ యంగ్ హీరోల మీద ఉన్నంత ఫోకస్ ఆయన మీద లేకపోవడం వల్ల. అండ్ ఇంకొకటి, ఆ మూవీలో అమితాబ్ బచ్చన్, అవును, విజయ్ సేతుపతి, ఇంకా వీళ్ళందరూ ఉండి కూడా అమితాబ్ బచ్చన్ ఒక ట్వీట్ వేయలేదు దాని గురించి, పెద్ద వాళ్ళు ప్రమోట్ చేయలేదు అక్కడ. కొంచెం ప్రమోషన్ బాగుండేది. అండ్ సో దానివల్ల మనకి తెలుగులో తప్ప సైరా నరసింహారెడ్డికి బయట చాలా బాగుంటది, చాలా బాగా చేశాడు. బయట అంతా హిందీలో కానీ తమిళ్లో కానీ ఇట్లా వేరే లాంగ్వేజెస్ లో ఎక్కువ మనీ రాలేదు. బట్ అండ్ నువ్వు చెప్తూ చూసినావు ఈ ఇన్సెక్యూర్ ఫీలింగ్ అని. నేను దానికి మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తా. వన్ ఆఫ్ ద ఫేమస్ యాక్టర్ ప్రభాస్ సినిమా రీసెంట్లీ కల్కి రిలీజ్ అయినప్పుడు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటిదంటే లుక్ లైక్ ఎ జోకర్ ఆర్ యాక్టెడ్ లైక్ ఎ జోకర్ అన్నట్టు. అర్షద్ వార్సి. సో నువ్వు జస్ట్ ఇమాజిన్ చేసుకో, ఎప్పుడన్నా సరే నువ్వు ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్ ఆర్ యాక్టర్ ఆర్ టెక్నీషియన్ వేరే వాళ్ళ గురించి అట్లా మాట్లాడడం విన్నావా? అసలు నాకు అది ఎంత అంటే, నువ్వు తర్వాత దాన్ని ఎంత కవర్ చేసుకున్నా సరే వాట్ వాజ్ యువర్ ఇంటెన్షన్ అనేది నీకు క్లియర్ అర్థమవుతుంది కదా. నువ్వు స్టార్ హీరో, ఆయన చాలా గొప్ప హీరో అని పక్కన పెట్టేసాయి. అసలు నువ్వు లైక్ వాట్ గివ్స్ యూ దిస్ టు టాక్ అబౌట్ అనదర్ హ్యూమన్ లైక్ దట్? వాట్ గివ్స్ యూ టు డిస్క్రిమినేట్ అనదర్ హీరో లైక్ దట్ అనిపిస్తుంది. అండ్ అంతెందుకు, ఇప్పుడు మొన్న ఎనిమల్ రిలీజ్ తర్వాత సందీప్ రెడ్డి వంగ చాలా ఇంటర్వ్యూస్ ఇస్తుండే. హీ టోల్డ్ దట్ ఒక పర్టికులర్ యాక్టర్, అనిమల్ సినిమాలో చేసిన యాక్టర్ వేరే ప్రొడక్షన్ హౌస్కి వెళ్తే, నువ్వు అనిమల్లో చేసినావు కదా, నీకు ఇక్కడ రోల్ లేదని చెప్పానంట. అంటే జస్ట్ బికాజ్ ఈజ్ అ సౌత్ ఇండియన్ డైరెక్టర్, తెలుగు డైరెక్టర్, అక్కడ పోయి హిట్ కొట్టాడని చెప్పేసి నువ్వు అంతా డిస్క్రిమినేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో యూ మే నెవర్ సీ దాట్ హియర్. అండ్ నీకు ఇంకొక స్ట్రాంగ్ థింగ్ చెప్తా, వై బాలీవుడ్ ఈజ్ నాట్ వర్కింగ్ అన్న దానికి. ఇక నువ్వు చూస్తే నెపోటిజం అంటారు. సరే, ఇప్పుడు మన స్టార్స్ చాలా నెపోకిడ్స్ వస్తున్నారు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. నెపోటిజం అనేది కొంచెం పక్కన పెడదాం, దాని గురించి ఫైనల్ గా మాట్లాడదాం. మూవీ ఇండస్ట్రీకి సంబంధం లేదనుకో సార్, దాన్ని ఫైనల్ గా మనం కంక్లూజన్ దాని గురించి మాట్లాడదాం. కాకపోతే నీకు చూస్తే ప్రొడక్షన్ హౌసెస్, మన సురేష్ బాబు ప్రొడక్షన్ హౌసెస్ కానీ, దిల్ రాజు వాళ్ళు కానీ, వేరే వాళ్ళు కానీ చిన్న చిన్న సినిమాలు ఎన్ని రిలీజ్ చేస్తారు. రేపు మొన్న నిహారిక ఒక సినిమా ప్రొడ్యూస్ చేసింది, కమిటో కుర్రోల్ అని. చాలా చిన్న సినిమా, ఎంత బాగా ఆడింది. అండ్ అంతెందుకు, మన దిల్ రాజు కూడా వన్స్ ఇన్ వైల్ పెద్ద సినిమాలు తీస్తున్నా కూడా చాలా చిన్న సినిమా పట్టుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నగరానికి ఏమైంది, సురేష్ ప్రొడక్షన్, కేర్ ఆఫ్ కంచరపాలెం. నువ్వు రీసెంట్ టైమ్స్లో అట్లాంటి ఒక్క సినిమా చూపి నాకు ఒకటి నచ్చింది నెట్ఫ్లిక్స్లో, లాపతా లేడీస్ అని. బట్ స్టిల్ తన వెనకాల అమీర్ ఖాన్ ఉన్నాడు. సో నువ్వు అమీర్ ఖాన్ పెట్టి తీసినాడు కాబట్టి అయ్యింది. సో అసలు ఈ నగరానికి ఏమైంది, వీళ్ళు తీసి వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్తే దే రియల్లీ లైక్డ్ ఇట్ అండ్ దే ప్రొడ్యూస్డ్ ఇట్. అదే బాలీవుడ్ లో నీకు మిస్ అయ్యేది. వాళ్ళ ఇండస్ట్రీ మోస్ట్లీ ఏమైపోద్ది అంటే, ఒక 3-4 స్టార్ హీరోస్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. ఇంకా హిందీ క్రియేటర్స్ లో టాలెంట్ లేక కాదు, క్రియేటివిటీ లేక కాదు, వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ ఉన్నారు. చాలా మంచి షార్ట్ ఫిల్మ్స్ అండి, వెబ్ సిరీస్, ఓటీటీలో చూస్తే నువ్వు ఈ సీక్రెట్ గేమ్స్ అని, రాజ్ కుమార్ హీరో. ఇక్కడ మనకి నాని ఎలా లైక్ సెల్ఫ్ మేడ్ స్టార్, అక్కడ రాజ్ కుమార్ కూడా అలానే అనమాట. సో చాలా చిన్న హీరో, చూడ్డానికి కూడా ఒక పెద్ద భారీ పర్సనాలిటీ లాగా ఉన్నాడు. బట్ చిన్న ఓటీటీ మూవీస్ నుంచి చిన్న యూట్యూబ్ లో సినిమా ఉంటది ట్రాప్ అని, రాజ్ కుమార్. అసలు నేను పిచ్చోడిని అయిపోయినా చూసినప్పుడు. బాగా చేస్తాడు, యాక్టింగ్ బాగా చేస్తాడు. సో మనోడు అదే చెప్తున్నా కదా, మంచి డెడికేషన్ తో చెప్తున్నా. ఈ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అనేవి వీటిని అసలు ప్రమోటే చేయవు. అసలు మన దగ్గర స్టిల్ నువ్వు ఇది వదిలేసి మలయాళం ఎంత చిన్న చిన్న సినిమాలు. సో వాళ్ళు ఎట్లా ప్రొడ్యూస్ చేసి, ఇప్పుడు మనం మోహన్ లాల్ సినిమాలో అంత పెద్ద యాక్టర్ ఇంత చిన్న సింపుల్ సినిమా చేసినారు. క్యాన్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ డూ మూవీస్ లైక్ దిస్? ఇప్పుడు నాగార్జున కూడా హీఈస్ డూయింగ్ వెరీ క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్. అంతేందుకు బాలకృష్ణ కూడా ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. సో క్యాన్ దే డూ ఇట్ యాక్చువల్లీ? వాళ్ళకి యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ మూవీస్ లైక్ జవాన్ అండ్ పఠాన్, వాళ్ళు ఇంత పెద్ద రిస్క్లు తీసుకోరు. కొంచెం ఒక 4 6 ప్యాక్లు చేసామా. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు పిఆర్ టీమ్స్ వాళ్ళు మంచి స్ట్రాంగ్ ఉన్నాయమ్మా. సో వాళ్ళు ఏంటంటే
సౌత్ ఇండియన్ మూవీస్ని జనాలు ఎంత పొగిడినా కూడా ఈ షారుఖ్ ఖాన్ మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేశాను. సౌత్ ఇండియన్ మూవీస్ ఇన్ని రోజులు ఏదో చేసేసారు అనుకున్నారు, బట్ అసలీ హీరో ఆయా అని చెప్పేసి ఇంటర్నెట్లో ఎక్కడ చూసినా సరే మనోడి ఫ్యాన్సే. అంటే ఫ్యాన్సా పిఆర్ టీమా ఐ డోంట్ నో. నేను చెప్తాను అసలు జనాలకు ఆ సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది జవాన్ ఆ సినిమా ఏంటిది, ఆ కలెక్షన్ ఏంటిది, ఆ గాల్లో దుంగడం ఏంటిది. అండ్ నువ్వు చెప్పి చూసినావా ఆ లోపల ఎక్కడో ఆ హేటెడ్ ఉందని. సో అంబానీ డాటర్ సన్ వెడ్డింగ్లో హీ కాల్స్ ఆర్ సౌత్ ఇండియన్ స్టార్స్ ఎస్ ఇడ్లీ సాంబార్. ఎవరు యాక్చువల్లీ వీళ్ళు స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటారు షారుఖ్ ఖాన్. సో రామ్ చరణ్ని స్టేజ్ మీదకి రావడానికి రామ్ చరణ్ కింద ఉంటారు అన్నమాట ఎక్కడో. రామ్ చరణ్ అదే పిలిచిన ఏ ఇడ్లీ సాంబార్ అని పిలిచాడు. సో దట్ యాటిట్యూడ్ అసలు యాజ్ ఎ హీరోనే నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తుంటే హౌ వుడ్ యువర్ ఫ్యాన్స్ బిహేవ్, హౌ వుడ్ యువర్ పీపుల్ బిహేవ్? వాళ్ళు కూడా మన వల్ల సక్సెస్ని ఒప్పుకొని పొగిడితే ఓకే ఇది నిజమే అన్నట్టు అయిపోతుంది కదా. సో వాళ్ళు కూడా ఒక చిన్న హేట్రెడ్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఆ రీజనల్ ఫీలింగ్ అనేది కొంచెం రెచ్చగొడితే మేబీ వాళ్ళ ఫ్యాన్స్ ఈ సౌత్ ఇండియన్ మూవీస్ని కొంచెం ట్రోల్ చేస్తే కొంచెం ఒక చిన్న కాంపిటీషన్ బిల్డ్ అవుద్ది. ఎందుకంటే మనోళ్ళు వెళ్ళి కాంపిటీషన్ ఇవ్వడం కాదు, మనోళ్ళు ఆల్రెడీ ఓవర్టేక్ చేసేసారు సౌత్ ఇండియన్ మూవీస్ అనేవి. సో దానికి నిలబడాలంటే ఈ పిఆర్ టీంలు కాంట్రవర్సీలు డిగ్రేడ్ చేసి మాట్లాడడం ఇవి తప్ప వాళ్ళ దగ్గర నుంచి పెద్ద ఎఫర్ట్స్ కనిపించట్లేదు. అండ్ ఇంకోటి మనం ఒకరి గురించి మాట్లాడడం మర్చిపోయినాం, హూస్ టేకెన్ ఆర్ మూవీస్ టు నెక్స్ట్ లెవెల్ ఇన్ బాలీవుడ్, దట్ ఈస్ రానా. సో మన చాలా మంది యాక్టర్స్ అంతేందుకు హనుమాన్ సినిమా హీరో తేజ. సో నార్త్లో ఎట్లా ప్రమోట్ చేయాలనో అర్థం కాదు, నార్త్లో ఎవరు తెలియదు కదా ఏంటిది అని చెప్పి రానాకు ఫోన్ చేసినాడంట. ఇదో ఇట్లా నార్త్లో ప్రమోట్ చేద్దాం అనుకుంటున్న సినిమా ఏంటిదంటే పోదామని తీసుకుని నెక్స్ట్ డే. అండ్ నువ్వు చాలా ఇప్పుడు నువ్వు చెప్పిన చూసినావా మన సినిమాని ఓన్ చేసుకోవడం అని. మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో రానా సెడ్ దట్. సో వెన్ సమ్వన్ సెడ్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ మూవీ, వెన్ సమ్వన్ సెడ్ తెలుగు మూవీ నాన్ తెలుగు మూవీ, హీ క్లియర్లీ సెడ్ ఇప్పుడు ఏమవుతుంది, వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్. మేము ఇక్కడ యాక్షన్ చేస్తున్నాం, మ్యూజిక్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. అట్ ద ఎండ్ అది తెలుగులో ఉంటే తెలుగు సినిమా, హిందీలో ఉంటే హిందీ సినిమా, దర్ ఇస్ నో బ్యారియర్, ఇట్స్ ఆల్ ఇండియన్ సినిమా అని చెప్పాడు కదా. ఐ థింక్ ఇఫ్ సమ్వన్ క్యామ్ ఫ్రమ్ మేబీ బాలీవుడ్ ఆల్సో ఓన్ అప్ థింగ్స్ లైక్ దిస్, చాలా బెటర్ ఉంటుంది. అదే ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఆర్ హేట్ అనేది తగ్గిపోయి వాళ్ళు ఇంకా చెప్పాలంటే రణబీర్ కపూర్ చాలా మంచి పని చేశాడు మన సందీప్ రెడ్డి వంగతో మూవీ ఇది చేసి. ఓకే, బట్ ఇంకా చాలా స్టార్ హీరోస్ ఉన్నారు, మరి వాళ్ళకి వాళ్ళ దగ్గర డైరెక్టర్స్ ఇలాంటి స్ట్రాంగ్ స్టోరీస్ తీసుకొచ్చి చెప్పలేకపోతున్నారు అంటే పోనీ వాట్ ఈస్ వర్కింగ్ అవుట్ విత్ సౌత్ ఇండియా, అక్కడ ఉన్న క్రియేటర్స్ తో మనం చేద్దామన్న అంత వెల్కమింగ్ నేచర్ వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా కనిపించట్లేదు. అండ్ ఇంకోటి వీళ్ళు చాలా రూటెడ్ స్టోరీస్ మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు నువ్వు కాంతారా గురించి ఆలోచించు. కాంతారా ఏంటిది, వాళ్ళ ఊర్లో జరిగిన స్టోరీ, అది మన తెలుగులో చూడలేదా, తెలుగులో దాన్ని సెలబ్రేట్ చేయలేదా. సో ఇట్ ద సేమ్ వే ఎప్పుడు అదే హీరో అదే హీరోయిన్ వాళ్ళు చాలా అల్ట్రా పాష్ ఉంటారు, ఆ కాలేజీలు చాలా అల్ట్రా పాష్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడెక్కడ మిడిల్ క్లాస్ ఉంటారు, ఎక్కడెక్కడ లేని కార్లు ఉంటాయి, ఇల్లు డూప్లెక్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ నోవేర్ మనం అది బిలీవ్ చేయాలి అంటే ఆ గ్రాండియర్, ఆ సెలబ్రిటీనే సెలబ్రేట్ చేయడమే కాదు కదా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అలవైకుంఠపురం మూవీ ఉంది కదా, అది వాళ్ళు రీక్రియేట్ చేశారు. అలవైకుంఠపురం మూవీలో మనోడు ఒక పెద్ద ఇల్లు చూపిస్తాడు, అది చూస్తే మనుషులు ఉండే ఇల్లు లాగానే ఉంటది. బాలీవుడ్ లో ఇక్కడ ఆల్రెడీ మనకు అది చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇల్లు. బాలీవుడ్ లో దీని రీమేక్ ఏదో షహజాదా అని వచ్చింది, దాంట్లో ఇల్లు చూస్తే అది వైట్ హౌస్, ఒక గవర్నమెంట్ ప్యాలెస్ లాగా ఉంటుంది కానీ ఇల్లు లాగా ఉండదు. సో వీళ్ళు ఏంటంటే సౌత్ ఇండియన్ స్టోరీని తీసుకొని స్కేల్ అప్ చేస్తే చాలు హిట్ అయిపోద్ది అనుకుంటారు. అసలు ఆ రూటెడ్నెస్, ఆ రియలిస్టిక్ థింగ్ ఒక్క ఎలిమెంట్ ఉండదు వాళ్ళ దగ్గర. ఒకసారి వెళ్ళి ఆ ట్రైలర్ ఎప్పటికీ యూట్యూబ్ లో చూడు, అరే యార్ సౌత్ ఇండియన్ మూవీస్ కో క్యూ ఖరాబ్ కర్ రే యార్, ఐసే డబ్ కర్కే బేచ్ దో నా బోల్కే అసలు అట్లాంటి కామెంట్ చేస్తున్నారు అన్ని. అవునవును, అసలు వాళ్ళ ఆడియన్స్ కే చిరాకు వచ్చేసింది వాళ్ళ మూవీస్ చూసి. అన్లెస్ దే యునో యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్ ఫ్రమ్ ద స్టార్ ఏమంటారు స్టేటస్ రిలేటెడ్ దాని నుంచి వచ్చేసి వాళ్ళ కోర్ స్టోరీస్ చేస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు లగాన్ ఎంత బాగుంటుంది చూడు సినిమా, ఇప్పటికి మనం పెట్టుకొని చూడమా, దంగల్ ఎంత మంచిగా ఉంటుంది సినిమా. సో ఇలాంటివన్నీ తీయొచ్చు. అండ్ ఇంకొకటి ఫైనలీ బిఫోర్ వీ క్లోజ్, ఇంకొక మేజర్ టెక్నికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాలి విచ్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ సౌత్ ఇండియా, దట్ ఈస్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఇప్పుడు నువ్వు చూస్తే కీరవాణి, డిఎస్పి, అనిరుద్ అండ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ యూనో జేమ్స్ మన ఈ సినిమాకి పనిచేసాడు సరిపోదా శనివారం సినిమాకి. సో వీళ్ళందరూ
బ్రిలియంట్ జాబ్ చేస్తున్నారు యాక్చువల్లీ. వీళ్ళు మామూలుగా మంచి మ్యూజిక్ ఇవ్వడం ఒకటే కాదు, ఒక కీ ఆస్పెక్ట్ ఏంటంటే దే ఆర్ మేకింగ్ దీస్ సాంగ్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ సూట్స్ ఎవ్రీ లాంగ్వేజ్. ఐ ఫీల్ మ్యూజిక్ హ్యాస్ నో లాంగ్వేజ్. సో ఇప్పుడు నీకు ఏంటిది, ఏదో హిందీ పాత పాట కూడా నీకు నచ్చొచ్చు. ఇప్పుడు నీకు లిరిక్స్ చాలా బ్యాడ్ ఉన్నప్పుడు ఏమైందంటే యూ కెనాట్ గెట్ కనెక్టెడ్ విత్ ఇట్. ఇప్పుడు నీకు తమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, అండ్ ఇందాక నేను తమన్ పేరు చెప్పడం మర్చిపోయాను, తమన్ ఈజ్ ఆల్సో డూయింగ్ గ్రేట్ జాబ్. తమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు దట్ బాలీవుడ్ సినిమాతో పని చేస్తే ఏమంటారంట, నువ్వు ఫస్ట్ పాట థర్డ్ పాట చెయ్యి అంటారంట. ఇంకోరెవరో మ్యూజిక్ డైరెక్టర్ సెకండ్ పాట క్లైమాక్స్ చేస్తారంట, ఇంకోరెవరో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేస్తారంట. సో తమన్ చెప్తున్నాడు, ఇప్పుడు నీకు సినిమా మొత్తం చేయకుంటే నువ్వు కనెక్టివిటీ ఎట్లా ఇస్తావు? సో ఇప్పుడు ఒక హీరోకి ఒక ఇంట్రొడక్షన్ మ్యూజిక్ ఉంటుంది, యూ యూజ్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్ ఇన్ సినిమా. అండ్ ఒక థీమ్ ఉంటుంది, ఇప్పుడు అలా వైకుంఠపురంలో ప్రాపర్ ఒక థీమ్ ఉంటుంది. నీకు నీ కళ్ళని పట్టుకు వదలో చూసినావా పాట ఉంటుంది ఫస్ట్ పాట, అది వచ్చేంత వరకు నీకు సినిమా మొత్తంలో అదే స్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంటుంది. మళ్ళీ నీకు సిత్తరాల సిబడి వచ్చినప్పుడు లాస్ట్లో దాని రిలేటెడ్ మ్యూజిక్ ఎండింగ్ అట్లుంటుంది. సో ఒక మ్యూజిక్ డైరెక్టర్ టు ద ఫుల్లెస్ట్ యూజ్ చేసుకోలేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. కరెక్ట్. సో ఫైనల్లీ what would you suggest for Bollywood movies to make it big like South Indian movies are doing now? So go back to your root stories. మీ సేమ్ అదే పందాలో వాళ్ళనే తీసుకొని అవే సినిమాలు చేయకుండా, ఇప్పుడు నేను ఫైనల్ నెపోటిజం గురించి మాట్లాడదామని చెప్పినాను కదా. ఫర్ మీ నెపోటిజం నేను ఎట్లా చూస్తా అంటే, లెటెస్ట్ సే మనం చదువుకునేటప్పుడు నీ ఫ్రెండ్ ఒకడు ఉంటుంటాడా, వాళ్ళ ఫాదర్ డాక్టర్ ఉంటాడు అనుకో, నీకు చిన్నప్పటి నుంచి ఆస్పిరేషన్ ఉంటుంది కదా డాక్టర్ అవ్వాలని, ఇంట్లో డాక్టర్ని చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు అడిగితే డబ్బులు ఉండే ఫండ్ చేస్తాడు, లేదా ఎక్స్పీరియన్స్ ఉంది షేర్ చేస్తాడు, లేదా వేరే డాక్టర్స్ వాళ్ళని పరిచయం చేస్తాడు, ఆ సర్కిల్లోకి తీసుకొని వెళ్తాడు. సో ఈవెన్చువల్లీ వాళ్ళకి డాక్టర్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది. కానీ అట్ ద ఎండ్ వాడిని డాక్టర్ చేసినా కూడా వాడు సరిగ్గా ట్రీట్ చేయకుండా వాళ్ళ దగ్గర జనాలు ఎందుకు వస్తారు రేపు? సేమ్ థింగ్, సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఈ యాక్టర్స్కి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత ఇట్ ఇస్ దెమ్ హూ హ్యాస్ టు ప్రూవ్. అండ్ నీకు బాలీవుడ్లో నాకు ఏమనిస్తుంది తెలుసా, ఈ కాన్సెప్ట్ని కొంచెం రుద్దినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నీకు నచ్చేంత వరకు రుద్ది నేను వాడిని చూపిస్తూనే ఉంటా అని అనిపిస్తుంది. అని ఇంకోటి ఏం తెలుసా, అవి కూడా నీకు కోర్ రూట్స్ నుంచి ఉన్న సినిమాలు ఉండవు. నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళ అథెంటిసిటీ ఉండదు. సో హీరో చాలా పోర్ ఉంటాడు, కానీ వాడు మంచి కాస్ట్లీ షూస్ వేసుకుంటుంటాడు, కాస్ట్లీ బట్టలు వేసుకుంటుంటాడు, సిక్స్ ప్యాక్ ఉంటుంది. నేను ఒక సినిమా పేరు మెన్షన్ చేయను, కానీ అది బయోపిక్లు అన్నీ ట్రెండ్ అవుతున్నప్పుడు ఒక ఫేమస్ హీరోయిన్ ఒక బయోపిక్ చేసింది. ఓకే, చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ అది చేసింది. నేను ఇంట్లో చూస్తున్నప్పుడు ఎంత చిరాకు వచ్చిందంట నాకు ఆ సినిమా. అసలు ఆ పైలట్ అవుతుంది అనమాట ఆ హీరోయిన్ ఆ సినిమాలో. ఆ సినిమాలో అసలు నాకు ఎంతో ఇర్రిలెవెంట్ అనిపించింది యాక్షన్. అసలు ఒక ఎక్స్ప్రెషన్ లేదు, ఏం లేదు, అండ్ జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేపుతుంది అంతే. ఇప్పుడు అన్ని బయోపిక్లు వర్కౌట్ అవుతున్నాయా, చలో బయోపిక్లు. బాహుబలి వర్కౌట్ అవుతుందా, బాహుబలిది. పుష్ప వర్కౌట్ అవుతుందా, పుష్పది. అట్లా కాకుండా ఐ థింక్ దే హ్యావ్ టు come up with their own stories. And also if you cannot make your original story, you can bring someone up who has the creativity. ఇప్పుడు ఈ ఓటీటీలో అంత టాలెంటెడ్ డైరెక్టర్స్ యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి యూజ్ చేసుకోవచ్చు కదా, నీకే కదా వచ్చేది డబ్బులు. పర్ఫెక్ట్, అంతే. ఐ థింక్ మేబీ వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ నెక్స్ట్ లైనప్ ఫర్ ఆర్ తెలుగు అండ్ సౌత్ ఇండియన్ మూవీస్. సో మన లోకేష్ కనకరాజ్ కంటిన్యూటీ అయినా, మన నెక్స్ట్ వచ్చే మహేష్ బాబు రాజమౌళి సినిమా అయినా, ఇప్పుడు అసలు అల్లు అర్జున్ అది చూసినావా నువ్వు రిలీజ్ చేసింది? అట్లీస్ట్ అగైన్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ కొలాబరేటింగ్ విత్ సౌత్ ఇండియన్. నాకు అట్లీ మీద పెద్ద నమ్మకం లేదు, బట్ స్టిల్ నాకు ఆ ప్రోమో అయితే నాకు అల్లు అర్జున్ పైన నమ్మకం ఉంది, ఎవరి పైన లేకపోయినా దట్ హీ కెన్ పుల్ దట్ ఆఫ్. ఇప్పుడు అట్లీ మీద నీకు ఎందుకు నమ్మకం లేదంటే అలాంటి మూవీ తీశాడు కాబట్టి, ఏది మన జవాన్ తీశాడు కాబట్టి. బట్ స్టిల్ అట్లీ ఒక మంచి సినిమా తీశాడు, రాజారాణి, గుర్తుందా? సో మన దగ్గర క్రియేటివిటీ ఉంది. మన ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర యాక్టింగ్ బాగా చేస్తాడు అండ్ యాక్సెప్ట్ కూడా చేస్తాడు, ఇలాంటి కొత్త స్టోరీస్ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. సో ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. సో మనోడి దగ్గర టాలెంట్ అయితే ఉంది, అల్లు అర్జున్ యాక్టింగ్ బాగానే చేస్తాడు. సో నాకు తెలిసి బాగానే లాక్కొస్తారు మూవీ, అండ్ ఐ హోప్ కొంచెం కొత్తగా తీస్తే బాగుంటుందని. అండ్ అల్లు అర్జున్ కూడా చాలా కొత్త స్టోరీస్ బాగా ఎంకరేజ్ చేస్తాడు. అండ్ ఇప్పటి వరకు మనకు రిలీజ్ చేసిన BTS సీన్స్ కానీ అవన్నీ చూస్తే అయితే హోప్స్ అయితే చాలా హై ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ దీంట్లో ద వర్డ్ దీపికా పదుకునే. కానీ నాకు ఒక చిన్న కన్సర్న్ ఉంది దీంట్లో. ఏంటంటే పాన్ ఇండియా మూవీ అనగానే
యాక్ట్రెస్ని కానీ లేకపోతే ఏదైనా మెయిన్ రోల్కి ఎవరినైనా బాలీవుడ్ నుంచి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఇట్స్ నాట్ రాంగ్. కాకపోతే నువ్వు చూసుకుంటే సక్సెస్ అయిన మూవీస్ ఉన్నాయా ఏవైతే పాన్ ఇండియా వైడ్, బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, వీటన్నిటిలో లోకల్ హీరోయిన్, లోకల్ యాక్ట్రెసెస్నే పెట్టుకున్నారు. కాకపోతే సైడ్ క్యారెక్టర్స్ని వాటిని వేరే వేరే దగ్గర నుంచి తెచ్చుకున్నారు. అండ్ ఆల్సో దే డిడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ టాలెంట్. అంటే ఏ పాత్రకి ఎవరు సూట్ అవుతారో వాళ్ళనే తెచ్చుకున్నారు తప్ప ఏదో పెట్టేయాలని ఫోర్స్ఫుల్గా పెట్టలేదు. సూట్ అవుతారో లేదా అనేది మెయిన్ క్రైటీరియా. అవును. ఇప్పుడు సాహో చూసుకుంటే దాంట్లో నాకు బిగ్ ఫ్లా ఏ అనిపిస్తుంది అంటే తన శ్రద్ధ కపూర్, తను ఎందుకో నాకు అంత సూట్ అయినట్టు అనిపించలేదు. అండ్ ఇది కూడా నువ్వు రీసెంట్ గా కన్నప్ప సినిమా చూస్తే సినిమా గురించి ఎంత నెగటివిటీ వచ్చినా సినిమా వాజ్ నాట్ దట్ బ్యాడ్ యాక్చువల్లీ. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ వాజ్ డీసెంట్ ఇనఫ్. కాకపోతే అవుట్ ఆఫ్ నోవేర్ అక్షయ్ కుమార్ అవసరం లేదు అక్కడ. అంటే నువ్వు ఖచ్చితంగా నార్త్ నుంచి ఒకరిని పెట్టాలి అని చెప్పి పెట్టినట్టు సింక్ అవ్వలేదు అసలు. మన శివుడి క్యారెక్టర్ కి అసలు సింక్ అవ్వలేదు. అండ్ పుష్ప కూడా చూస్తే మోస్ట్లీ సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఫాఫా అయినా, రష్మిక అయినా, మనోడ్ అయినా మొత్తం సౌత్ ఇండియన్ యాక్టర్స్ ఉంటారు. అంటే మూవీకి ఆ రోల్ జస్టిఫై చేస్తే పర్లేదు దీపిక, లేకపోతే షీ విల్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాస్. అండ్ ఐ హోప్ దీపిక డస్ అ గుడ్ జాబ్ అండ్ యాడ్స్ వాల్యూ టు ద మూవీ. మూవీస్ జానర్ టైపే పాన్ ఇండియాలో మిరాయ్ అనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది. మన హనుమాన్ లో యాక్ట్ చేసిన హీరో. ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ మంచు మనోజ్ చాలా రోజుల తర్వాత హీస్ గివింగ్ అ కమ్ బ్యాక్ యాజ్ అ విలన్. అండ్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ట్రైలర్ షార్ట్స్ అవైతే మంచు మనోజ్ ఇస్ లుకింగ్ క్రేజీ. అండ్ మనోడు యాక్టింగ్ చాలా పీక్స్ చేస్తాడు. ఎస్పెషల్లీ మనోడి వాయిస్ చాలా ప్లస్ మనోడికి. అండ్ చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాడు. రీసెంట్గా ఒక సినిమా రిలీజ్ అయింది, బట్ ఇట్ వాజ్ నాట్ దాట్ గుడ్ హిట్ ఆర్ అంత పెద్ద హిట్, అంత పెద్ద ఆడలే సినిమా. కాకపోతే ఐ థింక్ దిస్ విల్ బి అ గుడ్ కమ్ బ్యాక్ ఫర్ హిమ్. అండ్ దే ఆర్ అగైన్ గోయింగ్ ఇన్ దిస్ మైథలాజికల్ జానర్. ఈ సినిమాలో కొంచెం హనుమాన్ లాగానే దే ఆర్ జస్ట్ గోయింగ్ ఇన్ దిస్. అండ్ అగైన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు అవర్ రూట్స్ అవి చాలా బాగా ఆడుతున్నాయి నువ్వు రీసెంట్ టైమ్స్ చూసుకుంటే. అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అవి చేస్తే ఇప్పుడు నువ్వు ఆదిపురుష్ ఉంది. సో దట్ ఈస్ ఆల్సో స్టోరీ విచ్ ఇస్ స్పెసిఫిక్ టు అవర్ రూట్స్. కాకపోతే హీ ప్లేడ్ అరౌండ్ విత్ ద మూవీ, ప్లేడ్ అరౌండ్ విత్ ద స్టోరీ అని అనిపిస్తుంది నాకు. గ్రాఫిక్స్ అదంతా మెయిన్ ఫ్లా అయిపోయింది. గ్రాఫిక్ పార్ట్స్ పక్కన పెడితే దేర్ ఆర్ మెనీ వర్షన్స్ ఫర్ రామాయణం. అంటే నువ్వు ఇట్లాంటివి టచ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎయిదర్ యూ హ్యావ్ టు టెల్ దట్ మేము దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇట్లా ఏదైనా స్టోరీ తీసుకు. ఫర్ ఎగ్జాంపుల్ మిరాయ్, దే హ్యావ్ ఇన్స్పైర్డ్ సంథింగ్ ఫ్రమ్ రామాయణం. హనుమాన్ కూడా ఇప్పుడు హనుమాన్లో ఏదైతే స్టోరీ చెప్తారో మనకి ఇనిషియల్ రక్తపు చుక్క పడుతుంది దాని నుంచి, దట్స్ ఆల్ సంథింగ్ విచ్ ఇస్ క్రియేటెడ్, రైట్? సో వాళ్ళు క్లియర్గా చెప్పినారు దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ క్రియేటెడ్ అని. సో ఇప్పుడు జరిగింది తీయాలి అంటే దే హ్యావ్ టు టెల్ విచ్ వర్షన్ దే ఆర్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎవరి పర్స్పెక్టివ్ నుంచి తీస్తున్నారు, అవన్నీ చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఇట్ విల్ హిట్ బ్యాక్. మూవీస్ వాటి ప్రమోషన్ ఫేజ్ లో కూడా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ కి ఇస్తే ఫెయిల్ అయినా చాలా ఉన్నాయి. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం. కానీ సో ఎనీవే లెట్స్ కంక్లూడ్ ద వీడియో. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళకి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నాకు అనిపించింది ఎందుకు వాళ్ళు ఇంత మిజరబుల్లీ ఫెయిల్ అవుతున్నారు అని అంటే, బాలీవుడ్ వాళ్ళు ఒక టైంలో వాళ్ళు వాళ్ళ నేటివిటీకి అథెంటిసిటీకి తగ్గట్టు మూవీస్ చేసేవాళ్ళు. ఓకే, ఒక ఫేజ్ తర్వాత వాళ్ళకి ఒక ఇట్లా ఫెయిల్యూర్ ఫేజ్ ఒకటి వచ్చింది, కొంచెం ఏ మూవీస్ అంత ఆడకపోవడం. దానికి రీజన్ నేనేమనుకుంటా అంటే ఒక పాయింట్లో ఈ ఖాన్స్ ఉన్నారా ముగ్గురు, వాళ్ళు ఏ మూవీ తీసినా సరే ఒక 300 crores 200 crores పక్కా ఒక 4-5 రోజుల్లో వారం రోజుల్లో వచ్చేస్తాయి అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఏమంటారంటే కొంచెం కంప్లేసెంట్ అవుతారు క్రియేటర్స్. కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం లేదు, నీకు మార్కెట్ పెద్దగా ఉంది. సో అలా బాలీవుడ్ జనాలకి కొంచెం బోర్ కొట్టేసింది వీళ్ళు తీసే రొటీనిష్ మూవీస్. అలాంటి ఫేజ్ అన్ని ఇండస్ట్రీస్కి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని ఇయర్స్ అరే ఏంటి ఒక్క మూవీ కూడా మంచిది రావట్లేదు అన్న ఫేజ్ ఉండింది. దాని తర్వాత ఒకరిని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి కొంచెం కొత్తగా ట్రై చేస్తూ లార్జర్ స్కేల్లోకి వెళ్ళి మన వాళ్ళు అది దాటారు ఆ ఫేజ్ని. బట్ నేనేమనుకుంటా అంటే బాలీవుడ్కి ఎప్పుడైతే ఆ ఫేజ్ వచ్చిందో దాని నుంచి వాళ్ళు బయటపడే ఛాన్స్ రాకుండా ఆ టైంలో కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్లో సౌత్ ఇండియన్ మూవీస్ డామినేట్ చేసేసాయి. సో నేనేమో అనుకుంటున్నా అంటే సో వాళ్ళ ఫేజ్ నుంచి బయటికి ఎలా రావాలనుకున్న టైంలో ఈ సౌత్ ఇండియన్ మూవీస్ వచ్చి డామినేట్ చేసేసరికి వాళ్ళకి మేబీ ఇలా తీయాలేమో, మేబీ లార్జ్ స్కేల్లో తీయాలేమో, మేబీ మైథాలజికల్ మూవీస్ తీయాలేమో అని చెప్పి వాళ్ళకి అనిపించి ఆ చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నారేమో అనిపిస్తుంది. అండ్ నేనేమంటా అంటే కుక్కను చూసి నక్క వాతలు
పులిని చూసి నక్కన వాత పెట్టుకున్నట్టు కాకుండా వాళ్ళు వాళ్ళ ఓన్ నేటివిటీ అథెంటిసిటీ ఏదైతే ఉందో దాన్ని లూజ్ అవ్వకుండా దే షుడ్ ఫైండ్ దేర్ ఓన్ పాత్ రాదర్ దాన్ రీమేకింగ్ సౌత్ ఇండియన్ మూవీస్ ఆర్ గోయింగ్ ఫర్ లార్జ్ స్కేల్. వాళ్ళకు కూడా చాలా క్రేజీ మూవీస్ ఉన్నాయి, లగాన్, బజరంగి భాయిజాన్, దంగల్, అరే 3 Idiots. నేను తెలుగు మూవీ కూడా ఏది అన్నిసార్లు చూసా 3 Idiots. సో నువ్వు చెప్పినట్టు ఏమైపోయిందంటే ఒకసారి దే స్టార్టెడ్ ట్రయింగ్ సంథింగ్ విచ్ సౌత్ ఇండియన్ మూవీస్ ఆర్ సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ హావ్ ట్రైడ్. సో ఆ దాంట్లో నువ్వు చెప్పినట్టు మేబీ వాళ్ళ నేటివిటీ పోయి దే స్టార్టెడ్ రన్నింగ్ బిహైండ్ దట్. ఇఫ్ దే క్యాన్ స్టార్ట్ డూయింగ్ మూవీస్ అగైన్ లైక్ దట్, ఐ థింక్ ఇట్ విల్ వర్క్ అవుట్ ఫర్ దెమ్. ఓకే, దట్స్ ఇట్. ఐ థింక్ ఇంకా మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా టైం అయిపోద్ది, టూ లాంగ్ అయిపోతుంది. లెట్స్ ఎండ్ ఇట్ హియర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్ గైస్. ఇది సెకండ్ పార్ట్, ఇంకో పార్ట్ ఉంది. ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ పార్ట్ ఛానల్లోకి వెళ్ళి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ లెట్ us know in the comment section. Thanks guys. Bye bye.